నిన్న పార్లమెంట్లో దద్దరిల్లింది జబర్దస్త్. అమిత్ షా 130th అమెండ్మెంట్ బిల్ 2025 ఒకటి ప్రవేశపెట్టిండు. దేశానికి గృహమంత్రి, హోమ్ మినిస్టర్ ఆఫ్ ది నేషన్ అమిత్ షా హ్యాస్ ప్రపోజ్డ్ 130th అమెండ్మెంట్ బిల్ 2025. ఏంది గిరీష్ ఏంది అని మాట్లాడితే దానికంటే ముందు ఎన్డీటీవీలో వచ్చిన కథనం ఏందనంటే గవర్నమెంట్స్ కాంట్ బి రన్ ఫ్రమ్ జైల్ అమిత్ షా మాట్లాడినరు. ఎన్డీటీవీలో వచ్చింది. రాహుల్ గాంధీ గారు నల్ల టీషర్ట్ వేసుకొని మాట్లాడారు. ఎందుకంటే నల్లమొక పోలే నల్ల టీషర్ట్ వేసుకుంటారు, ఎస్పెషల్లీ ఇన్ పార్లమెంట్. ఈ సబ్జెక్టులు మాట్లాడేటప్పుడు ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వేరింగ్ బ్లాక్ ఈజ్ రాంగ్, నో. నల్ల షర్ట్ వేసుకుంటే తప్పని అంటలేను. నల్లమొకపు రాజకీయాలు చేసేటోళ్ళే నల్లమొకపు షర్ట్లు వేసుకొని నల్లమొకపు మాటలు మాట్లాడతారని అంటున్నా. ఎందుకనంటే మనం వెనకటికి పోతున్నాం అని చెప్తున్నాడు. ఇప్పుడు మాట్లాడదాం రాహుల్ గాంధీ వెనకటికి ఎవడు పోతున్నాడు అని చెప్పి మాట్లాడదాం. నిన్న అమిత్ షా ఒక బిల్ ప్రపోజ్ చేసిండు. అంటే కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకించింది. గిరీష్ ఏంది ఏం కథ చెప్తా, జర ఉరియాలి కదా. నిన్న జరిగిన రభస మామూలు రభసనా పార్లమెంట్లో? ఏమన్నా మంత్రులనంటే ఏమన్నా సెలెస్టియల్ బాడీలా? అంటే మీకు ఏమన్నా వరాలు ఉన్నాయా? హిరణ్యకశపుడు లెక్క వరాలు ఉన్నాయా? మేము భూమి మీద జావం, నీళ్ళ మీద జావం, నీళ్ళలో జావం, ఆకాశంలో జావం, గాల్లో జావం, నీళ్ళ జావం, పైకర పోతుంటే జావం, ఉచ్చ వస్తుంటే జావం, ఇట్లాంటివన్నీ ఏమైనా రూళ్ళు పెట్టుకొని కుడతారా? నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇలా మంత్రులు అంటే పబ్లిక్ సర్వెంట్లే కదరా, ఏమన్నా గ్రాంతర వాసుల? మీకేమైనా సపరేట్ వరాలు ఇచ్చిండా బ్రహ్మదేవుడు? నేను ఎందుకు అంటున్నానంటే ఒక కామన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అరెస్ట్ అయింది అనుకోరా భయ్, ఫస్ట్ ఉద్యోగం తీసేస్తారు. అది మంత్రులకు ఎందుకు తీయరు అని అనేది ఫస్ట్ క్వశ్చన్. పబ్లిక్స్ గవర్నమెంట్ ఆఫీసర్కి తీసినప్పుడు మన మంత్రులకు కూడా తీయాలి కదా, ఎమ్మెల్యే ఎంపీలకు కూడా తీయాలి కదా. అదే వాదన గదే బిల్లు. ఒక మినిస్టరు మర్డర్ చేస్తాడు, స్కామ్ చేస్తాడు, కరప్షన్ చేస్తాడు, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ దేశ ఖజానాని లూట్ చేస్తాడు, అయినా Z+ సెక్యూరిటీ ఎంజాయ్ చేస్తాడు, 5 స్టార్ ఫెసిలిటీలు జైళ్ళల్లో అనుభవిస్తుంటాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే టీహార్లో కూర్చొని గవర్నమెంట్ కూడా రన్ చేస్తూ ఉంటాడు. అమిత్ షా ప్రపోజ్ చేసింది గిదే ఫ్రెండ్స్, 130th అమెండ్మెంట్ బిల్ 2025. ఏం చెప్తుంది అంటే పిఎం ఉండని, సీఎం ఉండని, మినిస్టర్ ఉండని, కోన్కిస్కా గొట్టం ఉండని క్రిమినల్ కేసు ఉంది, 5 సంవత్సరాల కంటే జైలు శిక్ష ఎక్కువ పడుతుంది అని అంటే మంత్రి లేకపోతే మినిస్టర్ లేకపోతే ఎంపీ ఎమ్మెల్యే ఎవడని ఉండని బట్టలు ఉడదీసేసేయాలా, గుడ్డలు ఉడదీసి కొడతానంటాడు మన రేవంత్ అన్న. ఒక గట్లాంటి కథనే ఇది కూడా. మంత్రి పదవి అనేది బట్టలు ఇప్పేసేయాలి, మంత్రి పదవి బట్టలు ఇప్పేయాలి. ఆయన నిజంగా నంగా చేయమన్నది కాదు. ఆయన 30 రోజులు కన్సిక్యూటివ్గా జైల్లో ఉన్నా 31st రోజు ఆటోమేటిక్గా ఆయనని డిస్మిస్ చేసేయాలి ఆయన ఆఫీస్ నుంచి. మళ్ళీ కోర్టులు తీర్పిచ్చిన తర్వాత ఆయనను మళ్ళీ తిరిగి మనము పెట్టుకోవచ్చు. ఇది ఆ బిల్లు సంక్షిప్తంగా చెప్తున్నా. సింపుల్, ట్రాన్స్పరెంట్, అకౌంటబుల్ బిల్ లాగా అదా ఫ్రెండ్స్. ఇది తెస్తే దేశానికి ఏం తప్పు చెప్పు? దీనికి తెస్తే ఏం తప్పు చెప్పు? ఇక చూడిగా 2019 లోక్సభ ఎలక్షన్స్ డేటా అఫిడవిట్లు ఇట్లా తీసుకొని చూసి మనం మాట్లాడితే 43 ఎంపీస్ క్రిమినల్ కేసులు ఫేస్ చేస్తున్నారు. 43% ఎంపీలు క్రిమినల్ కేసులు ఫేస్ చేస్తున్నారు. అందులో నుంచి 29% సీరియస్ ఛార్జెస్, అంటే రేపు, మర్డరు, కరప్షన్, ఇట్లాంటి ఛార్జ్. అరవింద్ కేజ్రీవాల్ తీసుకోరు లిక్కర్ స్కామ్లా 6 నెలలు గవర్నమెంట్ జైల్లో నుంచి నడిపిండు. ఇది సెంధిల్ బాలాజీ తీసుకోండి, మనీ లాండరింగ్ కేసులో మినిస్టర్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. కాంగ్రెస్ సీఎంలు, మినిస్టర్లు రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో ఈడీ, సిబిఐ ఛార్జ్షీట్లలో ఇప్పటికీ కొన్ని వేల కోట్లు లంగలుచ్చ దందాలు చేసిరని చెప్పి మాట్లాడతారు. అంటే వీళ్ళు జైళ్ళల్లో ఎట్లయిపోయిందంటే వీళ్ళకి జైలు సెక్రటేరియట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఇది డెమోక్రసీయా లేకపోతే కామెడీయా? మీ కమెంట్ రూపంలో నాకు చెప్పుర్రి ఫ్రెండ్స్. మళ్ళీ నిన్న పార్లమెంట్లో అయితే రభస చేసిరు కదబ్బా వీళ్ళంతా. నేను వాళ్ళని ఒకటి అడుగుతున్నా, మళ్ళీ ఇది కాంగ్రెస్ లాజికా లేకపోతే పబ్లిక్ లాజికా? ఇవాళ పబ్లిక్ కూడా దీని మీద ఆలోచించాల్సిన విషయం ఉన్నది. కాంగ్రెస్ లాజిక్ పబ్లిక్కి ఎట్లుంటుందనంటే మేము ఏం చేసినా ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లము రాహుల్ గాంధీకే వస్తుంది. ఇది పెడితే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటాడంటే మమ్మల్ని మళ్ళీ మీరు పురాతన రాజరికానికి తీసుకుపోతున్నారు అని అంటే నీకు దమ్ము ఉంటే కాంగ్రెస్ పార్టీలో నువ్వు జరిగిపో, నీకు దమ్ము ఉంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో జరిగిపో, వేరేడికి అప్పచెప్పు, నువ్వు రాసి పెట్టుకో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వస్తుంది. మళ్ళీ ఇది మిడివల్ టైమ్స్లో నువ్వు పరిపాలించినట్టు కాదా? నువ్వు అన్న మాట ఇదే కదా. ప్రియాంక గాంధీ గారు ఏం మాట్లాడతారంటే ప్రియాంక వాడ్రా గారు ఏమంటారంటే ఇది చాలా రాక్షసత్వం, జైళ్ళలో కూర్చొని ప్రభుత్వాలు నడుపుడు దైవత్వం కదా. ప్రియాంక వాడ్రా గారు చెప్పురు నాకు. కేసీ వేణుగోపాల్ గారు ఏమంటారంటే ఇది ఫెడరలిజంని సాబుటైజ్ చేసినట్టు అవుతుందబ్బా, ఇది తప్పు. అంటే వాడు కరప్షన్ చేసి మన రేషన్ షాప్లకు రావాల్సిన వస్తువులు కూడా గరీబులకు గండి కొట్టి
జాబులు ఇవ్వకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లలో స్కాములు చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లలో స్కాములు చేసి అప్పటికీ ఆడు జైళ్ళల్లో కూర్చొని చలామణి అవుతుంటే మళ్ళీ ఇది ఫెడరలిజం అనాలనా కేసీ వేణుగోపాల్ గారు, లేకపోతే ఫ్యూడలిజం అని అనాలనా? నేను అడుగుతున్నాను అలా కాంగ్రెస్ వాళ్ళకి చెప్పుడు. ఓవైసీ గారు మాట్లాడతారబ్బా, మన ఓవైసీ ఏమని మాట్లాడతారంటే, హూ విల్ అరెస్ట్ ద పిఎంని ఎవరు అరెస్ట్ చేస్తారు? గదే ఏజెన్సీ, గాలే ఏజెన్సీ అరెస్ట్ చేస్తారు. అంటే యూ మీన్ టు సే మిస్టర్ ఓవైసీ దట్ ది ఫియర్ ఆఫ్ అకౌంటబిలిటీ ఈజ్ ఇట్ నాట్ కాన్స్టిట్యూషనాలిటీ? నేను అడుగుతున్నా, గంత భయం ఎందుకు? ఏదైతే ఏజెన్సీ ఉందో అదే ఏజెన్సీ అరెస్ట్ చేస్తుంది. గల్ల ఏమున్నది అని అంటున్నా. కేసీ వేణుగోపాల్ గారికి ఉల్టా హాత్ పచ్చకడ కొట్టిండు అమిత్ షా. ఏమన్నాడంటే 2010లో ఎప్పుడైతే నా మీద ఛార్జెస్ పెట్టిరు చూడు, నేను రిజైన్ చేసిన. అమిత్ షా అన్నాడు నేను రిజైన్ చేసిన అంటే మంటలలో మన్నుపడ్డది నిన్న పార్లమెంట్లో. ఒక్కోడు మాట్లాడలే. जब 2010 में मेरे ऊपर गंभीर आरोप लगे थे तो मैं अपने मंत्रित्व शाखा को और मंत्री पदवी को रिजाइन किया, अपना मंत्री पद छोड़ दिया, मैंने इस्तीफा दे दिया అని చెప్పి మాట్లాడితే మ్యూట్ స్పెక్టేటర్స్ అయ్యారు. నోట్లలో మన్నుపడ్డది వీళ్ళందరికీ. భారతీయ జనతా పార్టీ బిల్లు ద్వారా కాన్స్టిట్యూషనల్ క్లారిటీ తీసుకొని వస్తుంది ఫ్రెండ్స్. మినిస్టర్స్ అనేటోళ్ళు మన లాకి మీద లేరాలు. చట్టం చుట్టం ఎవడికి కాదు. ఆనింటికి చట్టం ఎంత దూరమో మన ఇంటికి కూడా చట్టం అంతే దూరం అన్నట్టు ఉండాలన్నా వద్దా ఫ్రెండ్స్? మీరు చెప్పుండ్రి. అగర్ ఇది ఇట్లా సక్సెస్ అయితే ఫస్ట్ లోపలికి పోయేది ఎవడో తెలుసా? రాహుల్ గాంధీ. 30 రోజులు లోపల ఉన్నాడు అంటే టాటా బాయ్ బాయ్ ఖతం, కటాకట్ మోడల్ తయారవుతుంది అప్పుడు. ఇక్కడ మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఈ బిల్లు దేశానికి మంచిదా కాదా మీ కామెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మర్చిపోకూడదు. భారత్ మాతాకి జై.